హాయ్ గాయ్స్, ఇప్పుడే మన శంకర్ వరప్రసాద్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మనకి ఏంటంటే బోర్ కొట్టదండి. కామెడీ లెవెల్లో అయితే మాత్రం చాలా కామెడీ ఉంటుంది సినిమాలో. ఎక్కడ మనకు బోర్ అయితే కొట్టదు. బట్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే రొటీన్ సీన్స్ తో, కొంచెం లాజికల్ సీన్స్ తో, కొంచెం అంటే స్టోరీని చాలా రొటీన్ కి వెళ్ళిపోయి సోగా ఉంటుంది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే స్టోరీలో కావచ్చు, కామెడీ టైమింగ్ కావచ్చు, పిల్లల మధ్య ఎమోషన్ సీన్స్ కావచ్చు, అన్ని వర్కౌట్ అవుతాయి. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే సినిమా అయితే సంక్రాంతికి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా హిట్ అయిన సినిమా. ఫ్యామిలీస్ ఎవరైతే చూడాలనుకుంటారో ఖచ్చితంగా మన వరప్రసాద్ సినిమా ఒక సినిమా అవుతుంది. ఇంకా మిగతా సినిమాలు ఉన్నాయి, ఇంకా నవీన్ గారి ఉంది, సర్వానంద్ ఉంది. ఆ సినిమా రిజల్ట్ ఏదైనా సరే ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమా అయితే చూస్తారు. ఇంకా అనిల్ రాపూర్ గారి కామెడీ టైమింగ్ అయితే ఎక్కడ తగ్గలేదు. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా చిరంజీవి గారి గ్రేస్, ఆ డాన్సులు, ఆ కామెడీ డైలాగ్స్, ఆ కామెడీ యాటిట్యూడ్ అయితే మాత్రం సినిమా చాలా అంటే చాలా ఫన్ జనరేట్ చేస్తుంది. ఇంకా క్లైమాక్స్ 20 నిమిషాలు అయితే మాత్రం ఆ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇంకా 20 నిమిషాలు మనం కూర్చొని అవసరం లేదు, నవ్వుకుంటాం, కేకలేస్తాం, గూజం సీన్స్ ఉంటాయి. ఆ క్లైమాక్స్ మాసిగా ఫైట్ ఉంటుంది. అంటే ఎటు వచ్చి విలన్ ట్రాక్ కొంచెం వీక్ అనిపించింది. ఏదో క్లైమాక్స్ కోసం వీళ్ళిద్దరు ఫైట్ చేయడం కోసం ఆయన తీసుకొచ్చినట్టు అనిపించింది అనమాట. ఇంకా ఈ సినిమాకి నయనతారని తీసుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే కేవలం హైప్ కోసమే. ఆవిడ ఒక డీసెంట్ లుక్ లో పవర్ఫుల్ లేడీగా చాలా బాగా నటించారు. ఇంకా చిరంజీవి గారి కోసం మాట్లాడుకుంటే వన్ మ్యాన్ షో అనుకుంటా. కేవలం ఆయన ఒక్కడే కామెడీ చేసినా, డాన్సులు చేసినా, ఫైట్లు చేసినా ఆయన ఒక్కడే ఫస్ట్ నుంచి 2 గంటల సేపు నెట్టుకుంటూ వస్తాడు. ఇంకా మిగతా క్యారెక్టర్ కోసం మాట్లాడుకుంటే పక్క పక్కన వాళ్ళ వరకు బాగానే చేస్తారు. ఇంకో మెయిన్ రోల్ ఇందులో మాట్లాడుకోవాల్సి ఏంటంటే కేవలం వెంకటేష్ గారు. ఆ వెంకటేష్ గారు వచ్చిన ఆ సీన్ కాడి నుంచి మళ్ళీ క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడ మనం చూసుకోవాలని అవసరం లేదు, అంత ఎనర్జెటిక్ గా నటించారు. చాలా బాగా అనిపించింది. ఇంకా ముఖ్యంగా బీజిఎం, రావు కూడా ఎంతైతే కష్టపడ్డాడు, బీజిఎం లో కూడా భీమ్స్ అంతే కష్టపడ్డాడు. సాంగ్స్ సోగున్నా ముఖ్యంగా ఉక్కు స్టెప్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సింగిల్ థియేటర్ లో ఐమాక్స్ లో ఆ సాంగ్ చాలా బాగుంది. ఇంకా ఎటొచ్చి మనకు భీమ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కొన్ని సీన్స్ లో ఒక ఎలివేషన్ లో ఆ క్లైమాక్స్ ఫైట్ ఎలివేషన్ మొత్తం కూడా బీజిఎం చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేను కానీ హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి నవ్వుకుని అయితే వెళ్తారండి సినిమాకి. థ్యాంక్ యూ.